అందరికీ నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయం విశాఖపట్నం బీచ్ రోడ్ నుంచి మీ బీసీ కర్రివేణు మాధవ్. మరి వాతావరణం ప్రతి ఋతువు మారే సమయంలో కూడా సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగ్గైపేటలో మరి డయేరియా వచ్చి 32 మంది అస్వస్థతకు గురి కావడం, హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య గారు, అలాగే మాజీ మంత్రి నెట్టెన రఘురాం గారు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించడం, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మున్సిపల్ శాఖ అమాత్యులు నారాయణ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి సూచనలు ఇవ్వడం, క్షేత్రస్థాయిలో వెంటనే 14 గంటల్లోనే మరి రాష్ట్ర ఆరోగ్య శాఖ అమాత్యులు మరి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు మన అదృష్టం కొద్దీ ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం వల్ల హుటాహుటిన ఆయన క్షేత్రస్థాయి పరిశీలించి తగిన సూచనలు ఇచ్చి మరి కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొంతమందికి వైద్యం, చిన్నగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి లోకల్లో మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ హుటాహుటిన వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పించి మరి అక్కడ ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా వెంటనే మార్చమని చెప్పి మరి వారికి సలహా ఇవ్వడం మన అదృష్టం. సత్యకుమార్ యాదవ్ గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం, అనేక రకాలైన మార్పులకి ఆయన శ్రీకారం చుడతాడు అని చెప్పి ప్రజా సంఘాలన్నీ కూడా భావిస్తూ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి మారుతున్నటువంటి వాతావరణం మరి అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చేటప్పుడు అనేక సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటిదాకా పోయిన 5 ఏళ్ళు కూడా మరి అనేక రకాలుగా ఎవరు ఏ పని చేయలేదు. అంటే కొద్దిగా మున్సిపల్ వాళ్ళు కొద్ది చిన్న గుంటలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్తో పూడ్చలేదు. మరి ఆరోగ్య శాఖలో అనేక మార్పులు రావాల్సినటువంటివి ఉంది. ఈ మార్పులు కూడా శ్రీకారం చుట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా సత్యకుమార్ యాదవ్ గారు క్షేత్రస్థాయిలో మీరు ఎమ్మటే వచ్చి మనోధైర్యం కల్పించు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను మొత్తం కూడా చైతన్యవంతంగా స్పీడ్ చేసి వాళ్ళందరికీ స్వాంతన చేకూర్చినందుకు ప్రజా సంఘాల తరఫున మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కర్రివేణు మాధవ్, బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్. జై హింద్.